కాదు ఇది కనెక్ట్ అయ్యేటోడికి కనెక్ట్ అవుతుంది. పాషి రండవి నువ్వు హైదరాబాద్ లో మ్యారేజ్ అయిన వాళ్ళు సింగింగ్ చేస్తూ ఉంటారు అని వచ్చింది చూసుకోలేదు. సో దొరికిపోయాం. వట్టలు వస్తున్నాయి. పిసుక్కో బ్రో, ఎక్కువ పిసుకుంటే అట్లనే వస్తాయి. పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. అంతే కాదు నీకే తెలుసు బ్రో, దేయాలి ఈ టైంలో వేసుకోవాలి. ఏది మసాలా లేదు కానీ ఏక్ నంబర్ దొంగ పోకాడు. హ్యావ్ హిస్ ప్రైవేట్ పిక్స్ విత్ మీ అండ్ డిసైడెడ్ టు షేర్ దోస్ విత్ ద బ్రైడ్ as well. వచ్చేసా. అందరికీ నమస్తే, హాయ్ హాయ్, సాయిరామ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఆయన. ఈరోజుకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏం ఆడుతున్నావా? బేసిక్గా 2 అనుకున్నాను నేను. ఎన్ఆర్ఏ కన్ఫెషన్సా లేకపోతే పుంజు మీమ్స్ 2 చేయ బ్రో. దెబ్బ యూట్యూబ్ అలౌ చేయదురా చూడనీకి. సరే నేను ఎన్ఆర్ఏ కన్ఫెషన్ స్టార్ట్ చేస్తున్నాను. వట్టలు వస్తున్నాయి. పిసుక్కో బ్రో, ఎక్కువ పిసుకుంటే అట్లనే వస్తాయి. అన్న ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు. పాషి రండవి నువ్వు ఎంసెట్ స్పెల్లింగ్ కూడా రాదు. ఓడి అమ్మ, ఫస్ట్ సూపర్ చాట్ వచ్చింది. నువ్వు హ్యాండ్సమ్ ఉంటావు బ్రో. ఓకే థ్యాంక్స్ రాహుల్. ఇంత అందంగా ఉన్నాను. ఫస్ట్ కన్ఫెషన్ చదువుతున్నాం మనం. ఐ ఆమ్ 26F. నా పేరు సంజన. నేమ్స్ చేంజ్ ఇట్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఓకే. ద గాయ్ ఈస్ 27M. పేరు జేమ్స్. నాట్ ఒరిజినల్ నేమ్. ఇది చదివితే వాడికి తెలుస్తుంది ఎందుకో ఈ పేరు రాశాను. ఏం చేశాడో వాడు. తెలుగోడే, కంగారు పడకండి. నేనేం కంగారు పడలేదు. ఇది నేను ఎందుకు రాస్తున్నా అంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా లైఫ్లో ఉండటానికి వాళ్ళని వాళ్ళు తగ్గించుకోకూడదని చెప్పాలని. ఓకే. ప్రేమిస్తున్నామని, ఇష్టపడుతున్నామని, వాళ్ళ జీవితం మీద మనకి హక్కు ఉంది అని కాదు. వాళ్ళు నో చెప్పినా డిగ్నిటీతో యాక్సెప్ట్ చేసి మనం వాళ్ళ లైఫ్లో లేకపోయినా వాళ్ళు నిజంగా హ్యాపీ ఉండాలని కోరుకునే వాళ్ళకి మాత్రమే నిజంగా ఏందో ఇలా మాకు ఏది మసాలా లేదు. సో ఈ కథ మాస్టర్స్లో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సిన అనవసరంగా లాగ్. సో ఈ కథ మాస్టర్స్లో స్టార్ట్ అయింది. నేను అనగా సంజన చక్కగా చదువుకునేదాన్ని, నా పని చేసుకునేదాన్ని. ఓకే. ఒకరోజు నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ కొందరు బస్సులో నన్ను కలిశారు. అప్పుడు జేమ్స్ చూస్తున్నారా ఇంట్రెస్టెడ్ ఉంటే డిఎం అంటే డిఎం బిగ్ ఫ్యాన్. చెప్పు తమ్ముడు అన్న మా డాడీ 2 lakhs పెట్టి కుక్కని తెచ్చిండు, అది పిల్లలు పెడతలేదు, వచ్చి దెంగవంట. అరో నీ తాసిల్ తలకాయలన్నా మొడ్డ, నీ డాడీ గుడ్డల సుల్లి ఎక్కడ మంచిరా నాకు అర్థమైతే. మసాలా వచ్చింది. మసాలా. ఐఎమ్ మ్యారీడ్. ఐ మూవ్ టు US 10 years ago and have 2 kids. My husband is never interested in దెబ్బలు and we stay away. We always fight whenever this topic comes. I cannot leave this marriage due to kids and surviving without debbalu for many years. Recently we brought a new house and to manage EMI we rented 2 rooms to bachelors. నాకు తెలుస్తుంది ఇది ఎక్కడికి వెళ్తుందో.
One of them looks very good, talks nice. I think made up it. Hey, Agave. He's also from my area. Okay? So we became friends very quickly. He helps me in course and also in playing with kids. వాడు ఎందుకు చేస్తున్నాడో మాకు తెలుసు. One night, okay, me and my husband had a big fight. That roommate came down and helped to settle down the fight and consoled me and kids. My husband shut the door on me, so I went to his room along with kids. Kids slept after some time, and I vented all my problems to him that night and haven't slept for even a minute. In the morning, I thanked him for hearing all this and returned to my room as my husband left to work early in the morning. After that incident, I became even more close to that roommate. We used to go together for shopping. He appreciates me a lot whenever I try new dresses. He shared a meme one day where a girl is wearing a hot dress. I replied to that as, buy me the dress and I can wear it better than her. To my surprise, he really brought that dress and gifted it to me. I felt so happy and immediately wear the dress. I can see shining in his eyes. Eyes shining, calm. He took so many photos of me. At the end, I casually hugged him and said thank you. That day, he messaged me late night that he is not able to sleep. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? When I asked why, he said that hug was so good and asked me if he can hug me for one more time. I sent an agony emoji. He said sorry and requested for only one hug and promised me that he will sleep after that one. Even I am not getting sleep. So I went to his room to see what is happening. But as soon as he saw me, he hugged me. I'm shocked and వెంకట నుంచి వచ్చి గట్టి పట్టేసుకున్నాడు. ఏంటది ఇక్కడ ఉంది. he said sorry and hugged me again. I'm shocked and pushed him. Shock I pushed చేసిందంట. He said sorry and hugged me again. Okay, but this time I'm able to resist as it felt so good. So good లేదు అక్కడ నేనే యాడ్ చేసిన. To be hugged for long time after long time. కమెంట్లు చూద్దాం. అబ్బి ఏం చేస్తున్నాడు మామ? కోడింగ్ చేస్తున్నాడా? ఎలా చేస్తున్నా? అయ్యా ఎవరైనా రూమ్ ఖాళీగా ఉంటే చెప్పండి అయ్యా. పైలట్ దించు దించు దించు. పార్ట్ 2కి వస్తున్నాం మనం. He slowly started grabbing my back first and touching my whole body. This made me goosebumps. And he started playing with. Okay, I asked him on what you're doing. He said just nothing, but we are still hugging. Okay, he slowly walked. Oh my god, this. Hey, ఏంద్రా ఇది? ఎక్కడికి వెళ్తుందిరా ఇది? Hey. Okay, roommate recently got a match and planning to get married in 2 months. I'm devastated with this, asking him not to marry and stay with me for few more. So he's frightened that my husband will figure this out and cause some problem. I'm trying to convince him in all possible ways by showing recent news related to marriages. Oh my god. ఒరే ఈ అమ్మ గలీజ్గా ఉన్నారా మీరు? లేదు ఇలాంటివి వద్దు. మరీ టూ మచ్ ఉంది ఇది. ఇంత డెప్త్ వద్దు. పైన ఉండాలంతా. సర్లే నీకోసం మళ్ళీ వెళ్తా ఒకసారి. కొడక అది అటు ఇటు ఉంటే నరుకుతా బిడ్డ. He seemed to be good during all this, but after some time he's going to the same marriage topic and asking me to stop all this. I don't know what else anybody will do. I'm cooking him food. Okay, gave him my car keys for roaming, but still he wants to marry someone else. Hey! I have his private pics with me and decided to share those with the bride as well. Hey! ఏంద్రా ఇది ఇట్లున్నదేంద్రా? ఎందుకు
పక్కా ఫేకే, నాకు కూడా అదే అనిపిస్తుంది. అది బేసిక్గా అది తెలిసిపోతుంది వాడి క్రియేటివిటీ. ఉల్లు స్టోరీలు అన్నీ వాడు చూసేసి వచ్చి అక్కడ దీంట్లోకి వెళ్ళి రాస్తున్నాడు కన్ఫెషన్ లాగా. ఓకే ఓకే కొత్తగా ఉంది సౌదం. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ యూఎస్ఏ, దిస్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్లీ నేను 26 ఫీమేల్, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా, బట్ ఒరిజినరీ ఫ్రమ్ గుంటూరు. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. నేను నా లవర్ కలిసి ఒక రూమ్లో, ఓకే బాయ్ ఫ్రెండ్ ఓకే, రూమ్లో స్టే ఉంటున్నాం కుక్కడపల్లిలో. ఈజ్ ఫ్రమ్ కరీంనగర్. యాక్చువల్లీ మేము ఇద్దరం ఇక్కడే హైదరాబాద్లో కలిసాం. ఒక కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం. వాడు తెలంగాణ, నేను ఆంధ్ర. ఎలా కలిసామో తెలియదు. స్టార్టింగ్లో అయితే వాడు మాట్లాడే లాంగ్వేజ్ అర్థం కూడా అయ్యేది కాదు. వాడు డెవలపర్, నేను టెస్టర్. వాడు డెవలప్ చేసింది టెస్ట్ చేస్తుంది. ఇద్దరం బెంచ్ మీద ఉన్నప్పుడు నాలెడ్జ్ షేర్ చేసుకోమని చెప్పాడు మా టీం లీడ్. సో క్లోజ్ అయ్యాం. నాకు అసలు మందు అలవాటు కూడా ఉండేది కాదు, వాడే నేర్పించాడు. తర్వాత సిగరెట్స్ అండ్ కూడా ఓకే. కొన్ని మంత్స్లో లేవర్ అయిపోయినాం. సమ్ టైమ్స్ ఇద్దరికి ఒకటి షిఫ్ట్లో వర్క్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఒకరికి మార్నింగ్ ఒకరికి ఈవినింగ్ ఉంటుంది. వన్ డే ఇద్దరికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మేము అండ్ ఇంకొక పేరు లవర్స్ కలిసి టానిక్లో మందు కొనుక్కొని రూమ్కి వెళ్ళి తాగేసాం. 4 ఫుల్ అవుట్. అదర్ అబ్బాయి ఫ్రమ్ గుంటూరు. ఓన్లీ అప్పటి వరకు తెలియదు నాకు, బికాస్ నాకు అమ్మాయి క్లోజు. ఆ రోజు తెలిసింది ఈజ్ ఫ్రమ్ గుంటూరు అని. సో మీ హౌస్ ఎక్కడ, ఇంటర్ ఎక్కడ, బీటెక్ ఎక్కడ అంటూ డిస్కషన్ వెళ్ళిపోయింది. ఈ గ్యాప్లో నా లవర్కి అండ్ అబ్బాయి లవర్కి నిద్ర వచ్చి పడుకున్నారు. అబ్బాయి లవర్కి ఓకే ఓకే అంటే ఈడు ఇంకో పిల్ల. సడన్గా అబ్బాయి నన్ను ప్లేస్ చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వు బాగుంటావు, అందంగా ఉంటావు, నీ గుంటూరు వాళ్ళు దొరకలేదా, తెలంగాణ వాడిని లవ్ చేస్తావు అంటూ. చేసేదే లంగ పని, ఇంకా దాంట్లో మళ్ళా ఆంధ్ర తెలంగాణ అలా మాట్లాడుతూ మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో కిస్ అని అడిగాడు. నాకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పాను. ఇంకా బెక్ చేయడం స్టార్ట్ చేశాడు. మన ఇద్దరం ఒకటే సిటీ, ఒకటే ప్లేస్, ఒకటే క్యాస్ట్. ఇందాకనే అన్నా క్యాస్ట్ వద్దురా అని. సర్లే గుంటూరు అంటున్నాడు, క్యాస్ట్ అంటున్నాడు. కమ్మగా ఉంది స్టోరీ నాకు. ఓకే అది అయిపోగానే లిప్ కిస్ అన్నాడు. నేను ఒక నిమిషం ఫైనల్లీ ఓకే అని చెప్పా. ఎవరికి చెప్పగానే నా బుగ్గ మీద కిస్ చేసుకున్నా. అది అయిపోగానే లిప్ కిస్ అన్నాడు. నేను నో అని చెప్పా. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే ఆఫీస్లో కలిసాను. అడిగాడు బుగ్గ మీద కన్నా లిప్ బాగుంటుందని. నేను నా లవర్కి చెప్తా అని చెప్పా. ఇంకా అడగడం మానేశాడు. బట్ 1 వీక్ తర్వాత మళ్ళీ స్టార్ట్. మళ్ళీ ఒకరోజు నా లవర్తో మాట్లాడి మా ఇంట్లో మందు ప్లాన్ చేశాడు. కావాలని తక్కువ తెచ్చాడు అనుకుంటా. మందు అయిపోయిందని ప్లాన్ చేసి నా లవర్ వాడిని టానిక్ పంపించి నువ్వు వాడేళ్ళు కానీ వాళ్ళ ఎవరితో నేను పంపిస్తాడరా. నన్ను లిప్ కిస్ చేశాడు. వాడు వచ్చే వరకు లిప్ కిస్ చేసుకుంటానే ఉన్నాం. ఓకే వాళ్ళు వచ్చింది చూసుకోలేదు, సో దొరికిపోయాం. సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇన్నోటోడ్ అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? సర్లే ఇంక వద్దులే. నా లవర్ వాడి లవర్ ఫుల్గా తిట్టుకున్నాం, ఫైట్ చేసుకున్నాం. ఆ ఏజ్ గ్యాప్లో మళ్ళీ ఫుల్గా ఆ గ్యాప్లో నా లవర్ వాడి లవర్ ఫుల్గా తిట్టుకున్నాం. ఓకే తిట్టుకుంటున్నాం, సరే ఫైట్ చేసుకున్నాం. ఆ గ్యాప్లో మళ్ళీ ఫుల్గా తాగేసాము. అందరికీ ఎక్కువ అయిపోయి కూర్చున్నాం. గుంటూరు అబ్బాయి స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ హైదరాబాద్లో మ్యారేజ్ అయిన వాళ్ళు సింగింగ్ చేస్తూ ఉంటారని మాకంటే ఏంటో కూడా తెలియదు. గూగుల్ చేసి చూపించాడు అందరికీ. సో మనం కూడా లవర్సే కదా, అందరికీ ఒకటే స్వింగింగ్ చేద్దామని స్టార్ట్ చేశాడు. లాట్ ఆఫ్ డిస్కషన్ ఓకే చెప్పి ఒప్పుకున్నాం. రోజు నైట్ వరకు అలా టైం పాస్ చేశాం. వాట్ ఈస్ ద మ్యాగ్నస్ మేడం? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మేడం. ఐఎమ్ సకుటుంబ వారి సమేతం. వాడు డెవలపర్, నువ్వు టెస్టర్, ఇద్దరు కలిసి నేను ఇదే అనుకున్నా డెవలప్ చేయండి. పార్ట్ 2లో ప్రొడక్షన్ ఫెయిల్ అవుతుంది. స్వింగింగ్ అంటే అందరూ ఉయ్యాల కట్టుకొని ఊతారా భయ్యా అడుగుతున్నాడు బాబు. నాలెడ్జ్ షేరింగ్ నుంచి బెడ్ షేరింగ్కి మరీ ఫేక్ ఉంది. అరే దొంగ పాడుకో. అరే అన్న లైవ్లో కట్టుకోవా ప్లీజ్.
కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల 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 గేమ్స్ రా ఇవన్నీ, అదే చెప్తున్నా. దెయ్యాలు వేసుకునే టైంలో గేమ్ ఏంది బ్రో? నేను అదే అంటున్నా, కానీ ఏం చేస్తాం ఇక. అంత కాదు కానీ నీకే తెలుసు బ్రో దెయ్యాలు ఈ టైంలో వేసుకుంటా. దొంగ పూకోడు గేమ్ ఉంటానంటే కానీ ఏక నంబర్ దొంగ పూకోడు. ఎవడరా ఈ గేమ్ ఆడమని చెప్పింది నాకు? స్టార్ట్ చేయను హరే రామ హరే కృష్ణ రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంగ్రామం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఎవరైనా మాట్లాడతాడు? ఏ పాడవే? హరే రామ హరే కృష్ణ జపిస్తూ కూర్చుంటామా, కృష్ణ రామ చెప్పిందంట మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇంకో సూపర్ చాట్ ఇస్తా కానీ అక్క పాడేటప్పుడు మధ్యలో నాకు ఉండు వస్తాను నీకు వద్దా ఇంకా. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియోస్ గాయ్స్. ఇంకా అయిపోయింది, ఇంకా ఈరోజుకి చాలు. ఇక నేను చూస్తే నా జీఎఫ్ గుర్తొస్తుంది. అరే ఓ అరే అరే లంగగాలారా ఏంద్రా ఇది, నాకు లోడల పంచాయతీ నీ అమ్మ. అన్నా నువ్వు గుట్కా తింటావా అన్న? కైనా తింటా. గుట్కా హెల్త్కి మంచిది కాదు బ్రో, కైనా తినాలి. కైనా ఎట్లా చేస్తారు సార్? ఇట్లా తీసుకోవాలా, ఇట్లా తీసుకొని మొత్తం స్మాష్ చేసి తీసుకోవాలా, ఇట్లా అనాలా, పెట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టుకోవాలా. కైనా చప్పలిస్తుంటే మంచిగా ఎక్కుతుంది. అన్నయ్యకు చెల్లెమ్మకు పెళ్ళంట. ఇప్పుడు ఎట్లుంది? అన్నయ్యకు చెల్లంట, పిల్లమ్మకు మళ్ళంట. ఇప్పుడు ట్రెండ్ చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. నీకు కనెక్ట్ కాదు ఇది, కనెక్ట్ అయ్యేటోడికి కనెక్ట్ అవుతుంది. సంకనాకం ఎవడన్నా 90 పెంతే బాగుందిరా, చేతులు చేకొచ్చేస్తున్నారా.